సో సోను సూద్ డైరెక్ట్ చేసిన ఫతే మూవీ ఇప్పుడే చూసారనమాట. నాకైతే మాత్రం వీళ్ళు చాలా గట్టిగా ఒక జాన్ విక్, ఒక నో బడీ లాగా దిద్దాం అనుకున్నారు. అంత కూల్ గా అయితే లేదు భయ్యా. చాలా వరకు స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ లెక్కనే ఉందన్నమాట. సినిమాలో ఒక పాయింట్ చాలా బాగుంది, రెలెవెంట్ టాపిక్. మనకి లోన్ యాప్స్ ఉంటాయి కదా, దాని వల్ల మనుషుల జీవితాలు ఎంత దారుణంగా నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి దాని మీద స్టార్ట్ చేశాడు. పర్లేదురా ఇటు వెళ్తుంది అనుకుంటున్నా, కాకపోతే మళ్ళీ దీంట్లో హిందీ మెలోడ్రామాటిక్ డైలాగ్స్ ఎత్తా ఉంటాడు, అనవసరమైన సొల్లు ఎత్తా ఉంటాడు అనమాట. ఆ డైలాగ్స్ ఏంటి, సినిమా జరిగే విధానం ఏంటి, ఫతే క్యారెక్టర్ ఉన్న పాస్ట్ కి దీనికి సంబంధం ఏంటి, వాటన్నిటిని ఒక రకంగా చెప్తా ఉంటారు అనమాట. అవి ఎక్కవు, అది ప్రాబ్లం అన్నట్టు. ఎక్కితే చాలా బాగుండేది. అండ్ ఆల్సో దే వాంట్ టు లుక్ కూల్. ఓకే, ఒక ఏజెన్సీలో ఒక అసాసిన్ వాడు ఫైట్ చేస్తే ఎలా ఉంటది, 100 మంది ఒకరి మీద పడిపోతే చాలా కూల్ గా చంపేస్తే ఎలా ఉంటది అని చూపిస్తారు తప్ప అది నీకు మాత్రం కనెక్ట్ కాదు. ఏదో వస్తున్నారు స్టైల్ గా చంపుతున్నాడు చూపిస్తున్నాడు. కాకపోతే ఇట్లాంటి మనం చాలా సార్లు చూసాం. ఒక జాన్ విక్, ఒక నో బడియో, యానిమల్ లో పరల్స్ మార్కో మొన్న చేసినట్టుగా చాలా రెఫరెన్స్ మనకు కనబడతా ఉంటాయి. వాటికి బాగా కనెక్ట్ అయ్యేంటి అంటే ఎమోషన్. దీంట్లో ఎమోషన్ లేనే లేదు. ఒక పాయింట్ పెట్టుకున్నారు, లోన్ యాప్స్ వల్ల జనాలకి ఇంత నష్టం జరుగుతుంది, వీళ్ళ వల్ల జనాల లైఫ్ లే మారిపోతున్నాయని చూపిస్తారు. దానికి ముఖ్యంగా విలన్స్ ని చాలా బాగా చూపించుంటే ఇంకా చాలా బాగుండేది. బొక్కడాగాళ్ళు ఉంటారు నిజంగా విలన్స్. ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ పడుతుంది. ఆ డైలాగ్ ఎట్లా ఉంటది అంటే ఏదో పోయిటరీ బుక్ లకి తీసుకొచ్చినట్టు అనిపిస్తా ఉంటది. దానికి సినిమాకి సంబంధం లేనట్టు అనిపిస్తా ఉంటది. క్యారెక్టర్స్ పర్ఫామ్ చేసే విధానానికి, సినిమాలో జరిగే సీన్స్ కి, స్టోరీకి సంబంధం లేనట్టే జరుగుతుంది అన్నమాట. చాలా వరకు సినిమాల్లో రియల్ లైఫ్ లో జరిగే ఈవెంట్స్ ని చూపించినట్టు చూపిస్తా ఉంటారు. బట్ క్యారెక్టర్స్ అయితే మాత్రం ఏదో జాన్ విక్ వరల్డ్ లో ఉన్నా, నో బడీ వరల్డ్ లో ఉన్నా, నేను ఎవరినైనా ఎలానే చంపగలుగుతా అన్నట్టుగా చూపిస్తే ఈ రెండింటికి మధ్యలో మ్యాచ్ కావట్లేదు నాకు. అక్కడ పోయింది నాకు ప్రాబ్లం. అండ్ ఆల్సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫతే 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 ఫతే, ప్రతి నా కొడుకు ఫతే అంటాడు. కరెక్ట్, హీరో పేరు ఫతేనే, వాడు చాలా స్ట్రాంగ్, ఓకే. బట్ స్టిల్ ప్రతి 2 నిమిషాలకి ఫతే ఫతే అంటారా బాబు, వేరేదని చెప్పండి రా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. యాక్షన్ కోసం వెళ్తే మాత్రం గట్టి కొడితే ఒక 25 మినిట్స్ ఉంటుంది సినిమా మొత్తంలో. 2 గంటల సినిమా, మీదంతా స్టోరీ జరుగుతూ ఉంటది. దాంట్లో జాక్లిన్ ఫెర్నాండెస్ ఉంటుంది. ఆమె ఎందుకుందో ఆమెకైనా తెలుసా అన్న డౌట్ వచ్చింది. హ్యాకర్ అంటది, ఇదేదో మాట్లాడుతూ ఉంటది. ఆమె హిందీ నాకంటే దారుణంగా ఉంది, నేను ఇంకా మంచి మాట్లాడతా హిందీ. ఏదో జరుగుతూ ఉంటది. నిజంగా సోను సూద్ అంటే చాలా ఇష్టం, బట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అస్సలు బాలేదు. నువ్వు బాధపడుతున్నావా, హ్యాపీగా ఉన్నావా, సీరియస్ గా ఉన్నావా, కామెడీ చేస్తున్నావా, ప్రతి దానికి ఒకటే ఎక్స్ప్రెషన్. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ డైలాగ్స్ వస్తా ఉంటాయి, ఏదో స్టోరీలు చెప్తా ఉంటాడు. ఆ డైలాగ్స్ విన్నా కొద్దీ పర్లేదురా సినిమా కొంచెం ఒక హాలీవుడ్ స్టైల్ వెళ్తుంది, పర్లేదు డెరివేటివ్ అనిపించినా కానీ నేను చూస్తా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు సడన్ గా ఈ డైలాగ్స్ వస్తా ఉంటాయి. బాబు నువ్వు అసలు ఎవరి కోసం సినిమా తీస్తున్నావు అనే ఫీలింగ్ వస్తా అనమాట. ఇఫ్ యూ వాంట్ టు లుక్ కూల్, ట్రై టు బీ కూల్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు కేటర్ టు ద హిందీ ఆడియన్స్, కనీసం వాళ్ళకనే చేయి. రెండు కలిపితే ఆగమాగం అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో గట్టి కొడితే 1-2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, మీతో అంతా డెడ్ స్లీప్ నడిచింది, ఏదో జరిగిపోతుంది, పర్లేదు పాయింట్ బాగుంది అనుకున్నా. ఇంటర్వెల్ దగ్గర బ్రేస్ యువర్ సెల్ఫ్, ఇంకా చాలా రాబోతుంది అన్న తర్వాత మళ్ళీ స్టోరీ తీసుకుపోతాడు. విలన్స్ సొట్టగాలుంటే స్టోరీలో ఏం జరిగినా ఏం లాభం, హీరోగానికి ఇంత పెద్ద ప్రాబ్లం ఏమి రావట్లేదు. వచ్చిన ప్రాబ్లం ని కన్వీనియంట్ గా ఎండింగ్ లో వదిలేసిండు. అర్థం కాలే, అంత పెద్ద ప్రాబ్లం దేశం మొత్తం వీడిని ఎత్తుకుతున్నప్పుడు అసలు ఏం జరిగిందో చూపెట్టాలిగా, చూపెట్టలే, వదిలేసిండు. ఈ విలన్స్ చచ్చిపోయారట, అయిపోయిందంట. ఏంటి నాకు అర్థం కాలేదు. అక్కడ పోయింది సినిమా. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, చాలా సినిమాలో మనం చూసినట్టు అనిపిస్తుంది. ఒక ఓల్డ్ బాయ్, ఒక యానిమల్, ఒక మార్కో, ఆరెల్స్ జాన్ విక్, నో బడీ, నీకు కావాల్సిన సినిమాలంటే కావాల్సిన అన్ని కనబడతాయి అనమాట రిఫరెన్స్ లో. ప్రాబ్లం వాళ్ళ నుంచి నువ్వు రిఫరెన్స్ తీసుకున్నందుకు కాదు, ప్రాబ్లం ఆ ఫైట్ లో ఎమోషన్ లేదు. ఎందుకంత గట్టిగా ఫైట్ చేస్తున్నావు లేదు పాయింట్ అక్కడ. నాకు అక్కడ పోయింది. మ్యూజిక్ అయితే మాత్రం ఒక అరబిక్ సాంగ్ లేక ఓ అని కూడా ఒక సౌండ్ వస్తా ఉంటది, ఒక ఓపెరా టైప్. ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు నాకు. అక్కడ జరిగే మూడుకి, సినిమాలో జరిగే సీన్ కి సంబంధం లేనట్టే నడుస్తా ఉంటది అనమాట. ఎలివేషన్ అనుకోవాలా, లేకపోతే ఒక రకమైన పోయటిక్ స్టోరీ చెప్తున్నాడా, నాకు అర్థం కావట్లేదు. అక్కడ చాలా మిక్స్ కొట్టింది నాకైతే మాత్రం మీనింగ్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా బాగా పెట్టుకున్నారు. యాజ్ ఏ సెడ్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, బట్ నువ్వు కొత్తగా ఏవి చూడలేదు. బట్ ఆ సినిమాటోగ్రఫీకి దాన్ని చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నజరుద్దీన్ షా, విజయ్ రాజ్ ఎవరు కూడా రిజిస్టర్ అయి కాలేదు. అది ప్రాబ్లం. వాళ్ళు కాకుండా ఇంకెవరు చేసినా సేమే కదా, వీళ్ళని పెట్టుకొని ఏది కొత్తది తీసుకొచ్చారని ఫీలింగ్ వచ్చింది. జాక్లిన్ ఫెర్నాండెస్ గురించి అసలు నేను మాట్లాడను. అసలు ఆమె ఎందుకు చేస్తుందో, ఆమె ఎందుకు తీసుకున్నారో, అసలు ఆ క్యారెక్టర్ కి ఏముందో, ఆ లవ్ స్టోరీ నుంచి వచ్చిందో నాకు అర్థమే కావట్లేదు అనమాట. అదే సెడ్ సోను సూద్ గారు ఒకటే ఎక్స్ప్రెషన్ నడిచింది. అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగానే పెట్టుకున్నారు, బట్ చాలా సార్లు చాలా సినిమాల్లో చాలా సీన్లు ఇలాగే చూసాం కదా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఓవరాల్ గా ఫతే వాజ్ అ వెరీ 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 డిసప్పాయింటింగ్ డెరివేటివ్ ఫిల్మ్. చాలా సినిమాల్లో చూసినట్టే నడుస్తా ఉంటది. ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, దానికి ఒక జాన్ విక్ స్లిక్ యాక్షన్ టైప్ ఒకటి యాడ్ చేద్దామని ట్రై చేశారు, అయితే వర్కౌటే కాలేదు. దీనికి సీక్వెల్ వస్తుందని చెప్పేసి ప్రామిస్ చేశారు, అక్కడ ఏమీ లేదు చేయడానికి అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే చూసేయండి, నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు అనమాట. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఫతే. ఏంది భయ్యా ఫతే 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 అన్నారు తప్ప ఏమీ లేదు సినిమాలో. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకో మా వాళ్ళు 1,00,000 దాటేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిన తర్వాత మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.